చూడండి పిల్లలు, అంబేద్కర్ గారి పేరు వింటేనే అదో ధైర్యం. దళితులు, గిరిజనులు, మైనార్టీలకు ఆయన ఒక ఆశాజ్యోతి. బడిలో, గుడిలో, సమాజంలో ఎన్ని అనుమానాలు, అవమానాలు ఎదురైనా తట్టుకుని నిలబడ్డారు. నోరు లేని మేకల్నే బలిస్తారని, సింహాలను కాదని, అందుకే ప్రతి ఒక్కరూ సింహం మాదిరిగా బ్రతకాలని ఆయన అప్పట్లోనే అన్నారు. అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగురంగుల గోడలు కాదని, పౌరుల నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి అని ఆయన ఘంటాపదంగా చెప్పారు. నీకోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు, జనం కోసం జీవిస్తే జాతి హృదయంలో నిలిచిపోతావని గొప్పగా చెప్పారు. అంబేద్కర్ తన మేధస్సును తన జాతి కోసం, తన దేశం కోసం వినియోగించారు. తన అద్భుత మేధస్సుతో ప్రపంచంలోని అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రచించి భారతదేశ బంగారు భవిష్యత్తుకు బాటలు వేశారు. దేశంలో మతాతీతమైన విగ్రహాల్లో అతి పెద్దదైనటువంటి విగ్రహం మన విజయవాడ